ఫ్యామ్. సో మేమైతే 5th నైట్ రోజైతే జర్నీ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అనుకుంటున్నారా, January 6 మా కోడల పాప ఫస్ట్ బర్త్డే అనమాట. సో అందుకే మేమందరం ముందు రోజే బయలుదేరిపోయాం అనమాట. ఇక వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇక మా కుట్టిగాడైతే అందరినీ చూసి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. చాలా డేస్ అయిపోయింది కదా, అందుకే. ఇక మేడం గారు అయితే ఫుల్గా డ్యాన్స్ నేర్చుకుంది. ఇక సాంగ్స్ పెట్టంగానే ఫుల్ డ్యాన్స్ చేస్తుంది అన్నమాట. చంద్రబాబు అలాగే కుట్టమ్మగాడు కూడా ఫుల్గా డ్యాన్స్ చేసేస్తున్నారు. ఇక మా అందరికి చూపిస్తుంది అన్నమాట తన డ్యాన్స్ అయితే. అందరి దగ్గరికి అయితే కొంచెం టైం తర్వాత వెళ్ళింది, నా దగ్గరికి అయితే తొందరనే వచ్చేసింది. అదేంటో నన్ను గుర్తుపెట్టుకుంటుంది ఎప్పుడు. కానీ నేనేమో కుట్టిగాడైతే ఒక వీడియో క్యాప్చర్ చేసుకుంటాను అనమాట. కుట్టమ్మగాడికి ఇక మా అందరినీ చూసేసరికి ఫుల్ ఎక్సైట్ అయిపోయింది, ఫుల్ ఖుషి కూడా ఉందన్నమాట. ఇక ఆ ఖుషిలో ఫుల్ డ్యాన్స్ చేసేసి అలసిపోయింది. ఇక అందరం కూడా డిన్నర్ చేసేసి పడుకున్నాము. అలాగే మెహందీ కూడా పెట్టుకున్నాము. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయాము. సో ఇలా అయితే రెడీ అయ్యాము. నేను లాస్ట్లో బతుకమ్మ కట్టుకున్న శారీ జ్యువెలరీ వేసుకున్నాను. ఒక్క శారీ అలాగే ఒక్క జ్యువెలరీ ఉంటే చాలు, హెవీ గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ ఇది వచ్చేసి. ఇక మేము వెళ్ళేసరికి కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇక మేము కూడా తొందర వెళ్ళిపోయాము ఫొటోస్ దిగడానికి. మా అద్దెగడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఒక డెకరేషన్ ఇది వచ్చేసి చాలా క్యూట్గా ఉంది కదా. ఇక నెక్స్ట్ మేమైతే ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నెక్స్ట్ ఇక మా బర్త్డే గర్ల్ని కూడా ఎత్తుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. మా చంద్రబాబు డ్రెస్ ఎలా ఉంది, ఎలా రెడీ చేస్తానని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక కేక్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇక ఫొటోస్ తీయడానికి అని చెప్పేసి అందరూ ఇక క్లాప్స్ కొట్టి పిలుస్తూ ఉంటే నవ్వుతుంది చక్కగా. స్టిల్స్ కూడా చాలా చక్కగా ఇస్తుంది. ఇక్కడ చంద్రబాబు గారిని చూస్తుంది బెలూన్స్తో ఆడుతుంటే. నెక్స్ట్ ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫుల్ ఎక్సైటెడ్ ఉంది అసలు. క్రాకీ అవుతుంది అనుకున్నాం కానీ చాలా సపోర్ట్ చేసింది కేక్ కటింగ్ కాడ. కేక్ కటింగ్ అయిపోయాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తినిపించాక మేము అత్తయ్య వాళ్ళందరం వెళ్ళి కేక్ కొద్దిగా తినిపించేసి ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో చక్కగా తింటుంది కేక్ పెడుతుంటే, అస్సలు క్రాకింగ్ లేదు, చాలా సపోర్టివ్గా ఉందన్నమాట. గుడ్ గర్ల్ కుట్టిగాడైతే. ఇక అందరం కేక్ పెట్టి ఫొటోస్ అయితే దిగామన్నమాట ఫ్యామిలీ వైజ్గా. ఏసీ లెక్క గాలి వస్తుంది. నెక్స్ట్ ఇక ఇప్పుడైతే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఫోటో అయితే దిగుతున్నాము. మా చంద్రబాబు అయితే కేక్ మీద వచ్చిన టాయ్ తోటి ఫుల్గా ఆడుకుంటుంది. ఇక అందరం ఫోటో దిగేసాక ఇక లంచ్కి అయితే బయలుదేరిపోయాము. సో ఆ రోజు మాకు ట్యూస్డే కాబట్టి వెజ్ అనమాట. ఇక వెజ్లోకి పప్పు, పన్నీర్ కర్రీ, అలాగే పచ్చడి, వంకాయ అయితే ప్రిపేర్ చేశారు. నాన్ వెజ్లోకి మటన్, చికెన్ అయితే ప్రిపేర్ చేశారనమాట. ట్యూస్డే కాబట్టి తప్పదిగా వెజ్ తినాల్సిందే. ఇక నెక్స్ట్ ఇక అక్కచారు ఇద్దరు చక్కగా ప్లేట్లో వేసుకుని తింటున్నారు. ఎంత క్యూట్. మా చంద్రబాబు కూడా ప్లేట్లో వేసుకుని తింటుంది. ఇక నెక్స్ట్ డ్రెస్ ఇప్పేసాక మా బర్త్డే గర్ల్కి కొంచెం ఫ్రీ అయిపోయిందన్నమాట. ఇక ఫుల్ డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది సాంగ్స్ పెట్టంగానే. అట్లాగే మా చంద్రబాబు గారు కూడా ఫుల్ డ్యాన్స్ చేసింది ఆ రోజైతే. కంటిన్యూస్గా ఫుల్ ఎంజాయ్ చేసింది. అలాగే మా చిన్నగాడు కూడా ఇక ఇద్దరు డ్యాన్సెస్ అయిపోయారు. ఇక లాస్ట్లో నేను మా ఆడపడుచు ఇంకా కొంతమంది సిస్టర్స్ అందరం కూడా కలిసి డ్యాన్స్ చేసామన్నమాట. ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే డ్యాన్స్ కదా, సో చేసేసామన్నమాట. యా, I hope you guys like this vlog. Don't forget to subscribe to the channel. See you in the next video. Thanks for watching. Bye bye.